ఇంటి చెత్తను బయట పారేస్తున్నారా? అంటే మీరు పంటకు వేసే ఉచిత ఎరువును పారేస్తున్నట్టే. వేల రూపాయలు పెట్టి రసాయన ఎరువులు కొనే బదులు ఉచితంగా మీ ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక గుంతలో ముందుగా ఎండు ఆకులు వేయండి. దానిపైన కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, వాడిన టీ పొడి, గుడ్డు పెంకులు, పాడైపోయిన పండ్లు, కూరగాయలు, అలాగే త్వరగా కుళ్ళడానికి కొంచెం పుల్లటి మజ్జిగ చల్లండి. వారానికి ఒకసారి దీనిని కలుపుతూ ఉండండి. 45 నుండి 60 రోజుల్లో సారవంతమైన ఎరువు తయారవుతుంది. అయితే మీకు అనుమానం రావచ్చు, ఇంట్లో వచ్చే చెత్త కొంచెమే కదా, ఇది ఎకరాల పొలానికి ఎలా సరిపోతుందా అని. నిజమే, ఇది పొలం మొత్తానికి సరిపోకపోవచ్చు, కానీ ఇందులో బలం ఎక్కువ. అందుకే దీనిని నారుమడికి వాడండి. దీనివల్ల విత్తనాలు బలంగా మొలుస్తాయి. లేదా పొలంలో దొరికే పంట వ్యర్థాలు అయిన ఎండుగడ్డి, పశువుల పేడ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఈ వంటింటి వ్యర్థాలను కలిపి పెద్ద ఎత్తున కంపోస్ట్ గుంతలో వేయండి. వంటింటి వ్యర్థాలు త్వరగా కుళ్ళుతాయి. వీటిని పొలంలోని గడ్డి పేడతో కలిపినప్పుడు ఆ మిశ్రమంలో సూక్ష్మజీవులు త్వరగా పెరిగి వేగంగా ఎరువుగా మారుస్తాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్